Hi and hello to all. We are representing to Shanmukh ITI Kodad. Today we are going to discuss about a illumination part which is known as low voltage lamps and different wattage lamps and series. లో వోల్టేజ్ ల్యాంప్స్ అంటే ఏంటిది, డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది ఇల్యూమినేషన్లో సెకండ్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి పర్పస్ ఆఫ్ లో వోల్టేజ్ ల్యాంప్స్. ఈ లో వోల్టేజ్ ల్యాంప్స్ని ఎక్కడ యూస్ చేస్తారు? ఇన్ క్వైట్ ఏ ఫ్యూ ప్లేసెస్ లైక్ we use low voltage supply, that is 6 volts, 12 volts, 24 volts, such as in automobile వెహికల్స్లో మనం లో అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని యూస్ చేస్తాం అనమాట. ఆ లో అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ సప్లై ఎంత ఉంటుంది? 6 volts, 12 volts, 24 volts. ఇది లిమిటెడ్ వోల్టేజ్ అనమాట, చాలా లో వోల్టేజ్. ఈ లో వోల్టేజ్ దగ్గర ల్యాంప్స్ని ఆపరేట్ చేయాలంటే వాటికి సమ్ పర్టికులర్ వెహికల్స్ అనేవి ఉంటాయంట. ఈ వెహికల్స్ అనేవి ఈ పర్టికులర్ లో వోల్టేజ్ ల్యాంప్స్ ద్వారా రన్ అవుతాయి. వెహికల్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ ఫర్ బెటర్ ఇల్యూమినేషన్. ప్రతి వెహికల్ కూడా ఈ యొక్క డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ని ఎక్విప్ చేసుకుంటారు. ప్రతి వెహికల్కి కూడా ఈ వాటేజ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. దేనికంటే ఫర్ బెటర్ ఇల్యూమినేషన్, మనకి నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఫర్ బెటర్ ఇల్యూమినేషన్ పొందడానికి లో వోల్టేజ్ ల్యాంప్స్ని ప్లేస్ చేస్తారు. ఇది ఇక్కడ ఆటోమొబైల్ వెహికల్స్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లో కండిషన్స్ ఆఫ్ లో వోల్టేజ్ ల్యాంప్స్. ఈ లో వోల్టేజ్ ల్యాంప్స్ లో వోల్టేజ్ ల్యాంప్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లో వాటేజ్ ల్యాంప్. ఈ లో వాటేజ్ ల్యాంప్ గ్లో అవ్వడానికి కండిషన్స్ ఏంటిది? ఎలక్ట్రిక్ ల్యాంప్ చేంజెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ అండ్ లైట్ వెన్ కరెంట్ పాసెస్ త్రూ ది ఫిలమెంట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే మనం ఇన్కాండిసెంట్ బల్బ్లో మనం ఫిలమెంట్ ఉంటుంది కదా, ఆ ఫిలమెంట్ త్రూ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు అది గ్లో అవుతుంది. గ్లో ఎందుకు అవుతుంది? అది ఫిలమెంట్ అనేది హీట్ అవ్వడం వల్ల మనకి అది లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే అంటే ఏంటిది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది దేనిగా కన్వర్ట్ అయింది? హీట్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో ఇట్ బికమ్స్ ఇన్కాండిసెంట్. అందువల్ల దీన్ని ఏమంటామంటే ఇన్కాండిసెంట్ అంటాం. ఫిలమెంట్ మేడ్ ఆఫ్ టంగ్స్టన్ వైర్. మనకు తెలుసు ఫిలమెంట్ దేంతో మేడ్ అయి ఉంటుంది? టంగ్స్టన్ వైర్తో మేడ్ అయి ఉంటుంది. ఫర్ లో వోల్టేజ్ ల్యాంప్స్ ఆఫ్ లో వాటేజ్ కరెంట్ టేకెన్ బై ఫిలమెంట్ ఈజ్ మోర్. ఇక్కడ లో వోల్టేజ్ ల్యాంప్స్లో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉంటుందో ఆ ల్యాంప్స్ అనేవి కరెంట్ అనేది ఎక్కువ గెయిన్ చేస్తాయి అన్నమాట. వాటి త్రూ కరెంట్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ ఏ హాట్ రెసిస్టెన్స్. ఎప్పుడైనా మనం బల్బు ఆఫ్ చేసినప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఆన్ చేసినప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఆన్ చేసినప్పుడు ఉండే రెసిస్టెన్స్ని ఏమంటామంటే హాట్ రెసిస్టెన్స్ అంటాం. ల్యాంప్ ఫిలమెంట్ ఆపరేట్స్ ఎట్ ఏ హై టెంపరేచర్ అట్ అబౌట్ 1800 to 2200. ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ల్యాంప్ అనేది ఆపరేట్ అవుతుంది? ఇంత డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది హీట్ అయినప్పుడు మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 1800 degrees centigrade to 2200 degrees centigrade. ఓకే, దేర్ ఫోర్ దెర్ ఈజ్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కోల్డ్ అండ్ హాట్ రెసిస్టెన్స్. అనేది కోల్డ్ రెసిస్టెన్స్ అంటే ఏంది? బల్బ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు. హాట్ రెసిస్టెన్స్ అంటే ఏంది? ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు. మీరు బల్బుని నార్మల్ పొజిషన్లో డే టైంలో టచ్ చేసి చూడండి, చల్లగా ఉంటుంది. నెక్స్ట్ నైట్ టైంలో ఒక 1 hour 2 hours గ్లో అయిన తర్వాత టచ్ చేసి చూస్తే అది బల్బ్ అనేది హీట్ ఎక్కుతుంది. అంటే అనేది రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కోల్డ్ రెసిస్టెన్స్కి హాట్ రెసిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే హాట్ రెసిస్టెన్స్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 12 times టు ది కోల్డ్ రెసిస్టెన్స్. మనకి 12 times ఉంటుంది అనమాట ఆ హాట్ రెసిస్టెన్స్ అనేది. టెంపరేచర్ మీరు ఫీల్ అవుతారు. నార్మల్గా ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది కదా బల్బు, నైట్ టైంలో ఒక 1 hour 2 hours గ్లో అయిన తర్వాత టచ్ చేసి చూస్తే మనకి ఏమవుతుంది? హీట్గా ఫీల్ అవుతుంది. ఆ హీట్ ఎంత ఉంటుందంటే 12 times ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అనేది హాట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్. ఈ హాట్ రెసిస్టెన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 12 wattage బల్బ్ ఉన్నది, అది 12 volts తోటి రన్ అవుతుంది అనుకోండి. అప్పుడు కరెంట్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటిది? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వాటేజ్ పర్ వోల్ట్స్. అంటే ఏంటిది? పవర్ పర్ వోల్టేజ్ అనమాట. ఫార్ములా చేసి ఏమవుతుంది? 12/12 ఏమవుతుంది? 1 amp వస్తుంది కరెంట్ వచ్చింది. ఇక్కడ వోల్టేజ్ ఉన్నది కాబట్టి మనకి రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V/I. 12 volts అనేది వోల్టేజ్, 1 amp అనేది కరెంట్. మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 12 ohms అనేది వస్తుంది. ఇదేంటిది? హాట్ రెసిస్టెన్స్. ఏ బల్బులో? 12 wattage బల్బులో 12 volts ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ అనేది బి పొజిషన్లో చూద్దాం. బి పొజిషన్లో అయితే వోల్టేజ్ 6 volts, కరెంట్ వచ్చేసి 0.1 amp డైరెక్ట్ కరెంట్ తీసుకున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది? వోల్టేజ్ పర్ కరెంట్ 6/0.1.
విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 ohms హై రెసిస్టెన్స్ అనేది వస్తుంది. హాట్ రెసిస్టెన్స్ అనమాట. దీన్ని ఏమంటామంటే హాట్ రెసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ అనేది వోల్టేజ్ అనేది 6 volts ఉన్నది. కరెంట్ అనేది 1 amp 0.1 amp నుండి 1 ampకి ఇంక్రీజ్ చేసాం. కరెంట్ అనేది ఇంక్రీజ్ చేసాం అనుకోండి, రెసిస్టెన్స్ ఏమవుతుంది 6 ohmsకి అవుతుంది. అంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది. రెసిస్టెన్స్ యూజ్ ఏంటిది, అసలు ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అంత హై కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ మీ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయి, అవునా? కరెంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉన్నది, కరెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉన్నది. ఇప్పటిదాకా హాట్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసామో తెలుసుకుందాం. అదే కోల్డ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? కోల్డ్ రెసిస్టెన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై ఓమ్ మీటర్ వెన్ ల్యాంప్ ఈస్ ఆఫ్ అండ్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర ల్యాంప్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో ఆ 2 టెర్మినల్స్ మధ్య మనకి ఈ కోల్డ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దేని త్రూ? ఓమ్ మీటర్ని యూజ్ చేసుకొని మనం బేసిక్గా ఈ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే కోల్డ్ రెసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ అనేది మెజరింగ్ హాట్ రెసిస్టెన్స్. హాట్ రెసిస్టెన్స్ మెజరింగ్ ఫార్ములా ఏంటిది ఇప్పుడే నేర్చుకున్నాం. హాట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్ట్ మీటర్ రీడింగ్ పర్ యామ్మీటర్ రీడింగ్ వెన్ ల్యాంప్ ఈస్ ఆన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ల్యాంప్ ఆన్లో ఉన్నప్పుడే ఈ హాట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? వోల్టేజ్ పర్ కరెంట్. డయాగ్రామ్ త్రూ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ డయాగ్రామ్లో మీకు ఒక ల్యాంప్ ఉన్నది, 12 volts ల్యాంప్. బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తాం, ఇంటూ మార్క్తో రిప్రజెంట్ చేస్తాం ల్యాంప్ని. నెక్స్ట్ వోల్ట్ మీటర్ యామ్మీటర్ రిప్రజెంటేషన్. ఓకే, యామ్మీటర్ గ్రీన్ కలర్, వోల్ట్ మీటర్ వచ్చేసి రెడ్ కలర్లో రిప్రజెంట్ చేస్తాం. ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా యామ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం, వోల్ట్ మీటర్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం ఏదైనా లోడ్కి. ఇక్కడ లోడ్ ఏంటిది? ల్యాంప్. వెన్ ల్యాంప్ ఈజ్ ఆన్ పొజిషన్, నోట్ డౌన్ ది రీడింగ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, దెన్ క్యాలిక్యులేట్ ఆల్. ఎప్పుడైతే బల్బ్ అనేది ఆన్ పొజిషన్లో ఉన్నదో ఇక్కడ మనం ఏం అమర్చాము, ఇక్కడ యామ్మీటర్ అనేది వోల్ట్ మీటర్ అనేది దానికి ఫిక్స్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? ల్యాంప్ త్రూ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత వోల్టేజ్ ఫ్లో అవుతుంది అనేది తెలుస్తుంది. ఆ రెండు రీడింగ్స్ని తీసుకొని మనం రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ ఇన్ సిరీస్. డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎగ్జాంపుల్, ఇప్పుడు 60 watt బల్బ్స్ ఉంటాయి, 100 watt బల్బ్స్ ఉంటాయి కదా, వాటిని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది దాని గురించి తెలుసుకునేది ఈ డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ ఇన్ సిరీస్. ఇఫ్ 2 lamps కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అక్రాస్ ఏసీ సప్లై అయితే డయాగ్రామ్లో చూపించాను. ప్యారలల్ కనెక్షన్ అనేది 2 ends ఒక దగ్గర కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తాం, దాన్ని సప్లైకి ఇచ్చేస్తాం, దాన్ని ఏమంటాం? ప్యారలల్ కనెక్షన్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది? L1 L2 అనేది బల్బ్స్ రౌండ్ సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాం చూడండి. L1 L2 హ్యావ్ సేమ్ వోల్టేజ్. ఎప్పుడైతే ప్యారలల్లో కనెక్ట్ చేస్తామో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ 2 డిఫరెంట్ వాటేజెస్ ల్యాంప్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనుకోండి. ల్యాంప్స్ సిరీస్ కనెక్షన్ డయాగ్రామ్ చూడండి. ఓకే, one end of the one bulb is connected to another end of the one bulb. ఒక బల్బు యొక్క ఒక ఎండ్ రెండో బల్బు యొక్క మొదటి ఎండ్కి కనెక్ట్ చేయబడింది, దాన్ని ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ రెసిస్టెన్స్ కనెక్షన్ లాగానే ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? సిరీస్లో కరెంట్ అనేది సేమ్, SCS ఎట్లా గుర్తుపెట్టుకోండి, సిరీస్ కరెంట్ సేమ్. ఓకే, సేమ్ అనేది ఉంటుంది సిరీస్లో. వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ఏమవుతుంది? ఆల్ బల్బ్స్ ఇన్ హౌస్ ఆర్ ప్రోబబ్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. మన హౌస్లో డొమెస్టిక్ పర్పస్కి మన హౌస్లో ఎప్పుడైనా కానీ ప్యారలల్ కనెక్షన్నే ఇస్తాం, సిరీస్ కనెక్షన్ అనేది ఇవ్వం. మీకు ఎగ్జామ్లో వస్తుంది, ఎట్లా డొమెస్టిక్ వైరింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ డాష్ అని ఇస్తాడు, సిరీస్ ఆర్ ప్యారలల్ అని ఇస్తాడు. ప్యారలల్ కనెక్షన్ ఈజ్ ద ఆన్సర్. సో దే విల్ డ్రా ది కరెంట్ ఇఫ్ రిక్వైర్స్ అండ్ ఆల్ ల్యాంప్స్ విల్ గ్లో బ్రైట్. ప్రతి ల్యాంప్ కూడా ఎప్పుడైతే స్విచ్ చేస్తామో అది దానికి తగ్గట్టు కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది. ఎందుకంటే ప్యారలల్లో ఏమవుతుంది? వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అవ్వడం వల్ల ఏ స్విచ్కి ఏ బల్బ్ అయితే కనెక్ట్ అయిందో ఆ బల్బు ఎంతైతే కరెంట్ రిక్వైర్ చేయగలుగుతుందో అంతే కరెంట్ని తీసుకొని బల్బ్స్ అనేవి గ్లో అవుతాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ బల్బ్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, ఇన్ డొమెస్టిక్ వైరింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 unequal వాటేజ్ ల్యాంప్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ ఏంటిది? అన్ఈక్వల్ వాటేజెస్ అంటే వాటేజ్ అనేది సేమ్ ఉండదు అనమాట. వోల్టేజ్ పరంగా సేమ్ ఉంటుంది, వాటేజ్ అనేది సేమ్ ఉండదు. ఇక్కడ ఏంటిది? సప్లై వోల్టేజ్ గెట్స్ డివైడెడ్. సో లో వాటేజ్ ల్యాంప్ గ్లో బ్రైట్ డ్యూ టు హై రెసిస్టెన్స్ అండ్ హై వోల్టేజ్ డ్రాప్. ఎప్పుడైతే మనం 2 unequal వాటేజ్ ఉన్న ల్యాంప్స్ని, ఎగ్జాంపుల్ 60 watt 100 watt ఉన్నదనుకోండి, 60 watt 100 watt బల్బ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు 60 watt బల్బ్ అనేది ఎక్కువ బ్రైట్గా గ్లో అవుతుంది. ఎందుకంటే దాంట్లో హై రెసిస్టెన్స్ ఉంటుంది, హై వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. హై వోల్టేజ్ డ్రాప్ అవ్వడం వల్ల ఏమవుతుంది? కరెంట్ అనేది హెవీగా ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రైట్నెస్గా వెలుగుతుంది. ఏంటిది? లో వాటేజ్ ల్యాంప్ అనేది. అదే హై వాటేజ్ ల్యాంప్ ఎట్లా గ్లో అవుతుంది? డిమ్గా గ్లో అవుతుంది. ఎందులో? సిరీస్ కనెక్షన్లో.
డ్యూ టు లో రెసిస్టెన్స్ అండ్ లో వోల్టేజ్ డ్రాప్. ఓకే, 2 డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల లో వాటేజ్ ల్యాంప్ అనేది బ్రైట్గా గ్లో అవుతుంది, హై వాటేజ్ ల్యాంప్ అనేది డిమ్గా గ్లో అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటిది ఇక్కడ, ఇన్ ఏ సర్క్యూట్ 2 ల్యాంప్స్ రేటెడ్ 200 watts 250 volts and 100 watts 250 volts are connected in series across 240 volts AC supply. ఇలా 240 volts AC సప్లైకి ఈ 200 watt ల్యాంప్ని 100 watt ల్యాంప్ని కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే సిరీస్ కనెక్షన్ ఎట్లా ఇంటూ తోటి రిప్రజెంట్ చేస్తాం కదా. 200 watt ల్యాంప్ ఒకటి, 100 watt ల్యాంప్ ఒకటి. బ్లూ కలర్ తోటి ఏమో 200 watt ల్యాంప్, గ్రీన్ కలర్ తోటి 100 watt ల్యాంప్ని రిప్రజెంట్ చేసాం అనుకోండి. బ్లూ లైట్ గ్రీన్ లైట్ ఉన్నదనుకోండి, 200 watt 100 watt. వాటి రెండింటిని మనం సిరీస్లో కనెక్ట్ చేసి దేనికి కనెక్షన్ ఇచ్చాం, 240 volts AC సప్లైకి ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఆఫ్ 200 watt పర్ 250 volt ల్యాంప్. ఫస్ట్ ల్యాంప్ 200 watt హయ్యర్ వాటేజ్ ల్యాంప్ది ఎంత అవుతుందంటే R1 ఈజ్ ఈక్వల్ టు V/I. R ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఓమ్స్ లా ఫార్ములా ప్రకారం V/I అవుతుంది, అవునా. V/I I ఫార్ములా ఏంటిది, అగైన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, కాబట్టి కరెంట్ ప్లేస్లో మనం పవర్ పర్ వోల్టేజ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, R1 ఈజ్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు V²/W1. V ఎంత ఇక్కడ 250 V² కాబట్టి 250 × 250/200 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 312.5 ohms వస్తుంది. ఇది దేనికి, హయ్యర్ వాటేజ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ ఏంటిది, రెసిస్టెన్స్ ఆఫ్ 100 wattage ల్యాంప్. 100 wattage బల్బ్ ఉన్నది కదా, దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది, సేమ్ ఫార్ములా V²/W2. V² ఎంత ఇక్కడ 250 × 250. వాటేజ్ ఎంత ఇక్కడ 100, ప్రీవియస్ దాంట్లో ఎంత 200, దీంట్లో వచ్చేసి 100. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ వచ్చేసి 625 ohms వస్తుంది. చూడండి ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఎక్కువ, R2 రెసిస్టెన్స్ అనేది ఎక్కువ. R1 అనేది 312 వస్తే దాని దగ్గర డబల్ వచ్చింది R2 అనేది. నెక్స్ట్ ఏంటిది, టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R1 + R2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 937.5. ఈ టోటల్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కరెంట్ దేనికి, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 240 volts AC సప్లై పర్ R. రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, టోటల్ రెసిస్టెన్స్ 937.5. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0.25 amps. అంటే టోటల్ సర్క్యూట్లో మనకి 0.25 amps కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అప్పుడు ఫ్లో అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుంది, వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు IR కదా. వోల్టేజ్ డ్రాప్ త్రూ ల్యాంప్ 1 అంటే 200 watt హయ్యర్ వాటేజ్ ల్యాంప్ త్రూ ఈజ్ ఈక్వల్ టు IR1 ఫార్ములా విచ్ ఈజ్ ఈక్వల్ టు I ఎంత 0.25 ఇంటూ R1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ, R1 ఎంత వచ్చింది 312.5. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, 80 volts వస్తుంది వోల్టేజ్ డ్రాప్. ఇక్కడ వచ్చేసి ఎంత 100 wattage బల్బ్ అంటే L2 సెకండ్ ల్యాంప్ 100 wattage లో వాటేజ్ ల్యాంప్, దాని వోల్టేజ్ డ్రాప్ ఎంత వస్తుంది, IR2 ఈజ్ ఈక్వల్ టు I ఎంత 0.25, R2 ఎంత వచ్చింది ఇక్కడ మనకి 625 వచ్చింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 160 volts వస్తుంది. 160 volts వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఏం జరిగింది మనకి, ల్యాంప్ 200 wattage ల్యాంప్ది వోల్టేజ్ డ్రాప్ ఎంత వచ్చింది, ఎక్కువ వచ్చింది. అంటే హయ్యర్ది వోల్టేజ్ డ్రాప్, హయ్యర్ వోల్టేజ్ డ్రాప్ అనేది హైగా ఉంటే ఏమొస్తుంది, ఇక్కడ దీంట్లో ఏం చెప్పుకున్నాం, హయ్యర్ది వోల్టేజ్ డ్రాప్ హై రెసిస్టెన్స్ ఉంటే లో వాటేజ్ ల్యాంప్ అనేది గ్లో అవుతుంది ఎక్కువ బ్రైట్నెస్గా, అంతే కదా. నెక్స్ట్ ఏంటిది, వోల్టేజ్ డ్రాప్ 200 watts ఎంత వచ్చింది, 80 watts. అంటే 80 watts అంటే తక్కువ వాటేజ్ ల్యాంప్ ఉన్నది ఏమొస్తుంది, హై వాటేజ్ ల్యాంప్కి ఎంత వచ్చింది, లో వోల్టేజ్ డ్రాప్ అనేది వచ్చింది. దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే, హెన్స్ 200 watt ల్యాంప్ గ్లో డిమ్, 100 watt ల్యాంప్ గ్లో బ్రైట్. ఎందుకంటే తక్కువ వాటేజ్ ఉన్న ల్యాంప్ అనేది ఎక్కువ బ్రైట్నెస్గా ఉంటుంది, హయ్యర్ వాటేజ్ ఉన్న ల్యాంప్ వచ్చేసి డిమ్గా గ్లో అవుతుంది. ఎందుకు, కారణం ఏంటిదంటే లో రెసిస్టెన్స్ లో వోల్టేజ్ డ్రాప్, హై రెసిస్టెన్స్ హై వోల్టేజ్ డ్రాప్. వీటిని ఎక్కడ డిరైవ్ చేసాం మనం, ఫైనల్గా ఇక్కడ ఈ సమ్లో డిరైవ్ చేసాం అన్నమాట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిరీస్ కనెక్షన్లో లో వాటేజ్ ల్యాంప్ అనేది ఎక్కువ బ్రైట్నెస్గా గ్లో అవుతుంది, హై వాటేజ్ ల్యాంప్ అనేది డిమ్గా గ్లో అవుతుంది. అదే ప్యారలల్లో కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, క్వైట్ రివర్స్ అవుతుంది. లో వోల్టేజ్ ల్యాంప్ అనేది తక్కువ బ్రైట్నెస్, హై వాటేజ్ అనేది ఎక్కువ బ్రైట్నెస్. ఎట్లా, డొమెస్టిక్ వైరింగ్, ఆల్ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్లో ఇచ్చినప్పుడు మీకు ఏదైతే ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నదో అది హైగా గ్లో అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు 100 watt బల్బ్ ఉన్నది, 60 watt బల్బ్ ఉన్నది మన ఇండ్లలో. ఓకే, 2 rooms పెట్టామనుకోండి, ఒక దాంట్లో 60 watt, ఇంకో దాంట్లో
అట్లా కాకుండా ఒక రూమ్లో 60 వాట్స్ 0 వాట్ బల్బ్ ఉంటుంది బెడ్రూమ్లో. ఏంటిది బ్రైట్నెస్ అనేది 0 వాట్ బల్బ్ తక్కువ వస్తుంది, ఎక్కువ బ్రైట్నెస్ దేనికి వస్తుంది 60 వాట్ బల్బ్ వస్తుంది. అంటే బ్రైట్నెస్ దేనికి హయ్యర్గా ఎక్కువ ఉంటుంది, వాటేజ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి హయ్యర్ ఉంటుంది. బ్రైట్నెస్ దేనికి తక్కువ ఉంటుంది, వాటేజ్ అనేది దేనికి తక్కువ ఉంటుందో దానికి బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది ఇది ప్యారలల్ కనెక్షన్లో. సిరీస్ కనెక్షన్లో ఏమవుతుంది క్వైట్ రివర్స్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, దిస్ ఈజ్ ఓవర్ ఫర్ టుడే. టుమారో వీ విల్ కమ్ అప్ విత్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ అండ్ బై బై.